ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఒకరోజు స్నాక్స్ ఖర్చు లక్షల్లో ఉంటుందా? ఆయన ప్రపంచంలోనే ఖరీదైన బిస్కెట్స్ తింటున్నారా? ఇప్పుడు ఓ ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. మంత్రి లోకేష్ స్నాక్స్ కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్నారంటూ ఆరోపించారు. నారా లోకేష్ రోజు తాగే టీ ఖర్చు విలువ 2 లక్షలు. అదే నెలకు 60 లక్షలు. నారా లోకేష్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బోహో రెయిన్బో కుకీస్ తింటున్నారు. దాని ఖర్చు 17,000, అంటే నెలకు 5 లక్షలు. బిస్కెట్ల కోసం ఖర్చు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీం వెంటనే ఎక్స్ వేదికగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్నాక్స్, టీ ఖర్చులంటూ కొందరు ఇటువంటి ఫేక్ పోస్టులను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. ఇదంతా పూర్తిగా అసత్య ప్రచారం. ప్రజలు వీటిని నమ్మొద్దు. ఇటువంటి ఫేక్ పోస్టులను పెట్టినా, షేర్ చేసినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి అంటూ ట్వీట్ చేశారు. ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీం అలర్ట్ చేసింది. మరోవైపు చంద్రబాబు, నారా లోకేష్లపై మరో దుష్ప్రచారం కూడా జరుగుతోంది. వారిద్దరి స్నాక్స్ కోసం ప్రభుత్వం ఏకంగా కోట్లలో ఖర్చు చేస్తోందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపైన ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీం స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గార్ల స్నాక్స్ కోసం ప్రభుత్వం 8,50,00,000 రూపాయలు ఖర్చు చేసినట్టు కొందరు చేస్తున్న ఈ ప్రచారం అబద్ధం. ప్రజలెవరూ ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించింది. ఇలాంటి ఫేక్ ప్రచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీం అలర్ట్ చేసింది. ఇటీవల కాలంలో ప్రభుత్వంపై, సీఎం, మంత్రులపై ఇలా ఫేక్ ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఎప్పటికప్పుడు స్పందిస్తోంది. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది.